సో ఇక ఇప్పుడు చూస్తే సైబర్ కేటుగాళ్ళు, డ్రగ్స్, అట్లాగే పార్సెల్ పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు, కేవైసీ అంటూ సిమ్ బ్లాక్ అయిపోతుందని భయపెట్టి దోపిడీ, ఒంటరి మగాళ్లకు వలపు వల, న్యూడ్ కాల్స్ లూటీ, రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి నేరాలు, లక్షలు కోట్ల మేర పోగొట్టుకుంటున్న ప్రజలు. బాధితుల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్నవారే. ఆయన రిటైర్డ్ ఉద్యోగి. కొద్ది రోజుల క్రితం ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు ఒక వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. మీ ఆధార్ నెంబర్తో అనుసంధానమై ఉన్న 3 బ్యాంక్ అకౌంట్ల నుంచి దావుద్ ఇబ్రహీం ఖాతాలకు డబ్బు బదిలీ అయింది. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని సీరియస్గా చెప్పాడు. నేను చెప్పేదాకా కూడా మీరు ఉన్న చోటు నుంచి కదలద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు అని హెచ్చరించాడు. అలా పెద్ద ఆయన్ని భయపెట్టి మానసికంగా హింసించి అసలు ఆలోచించుకోలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోయి పలు దఫాలుగా 20 లక్షల దాకా డబ్బులు తమ ఖాతాలో వేయించుకున్నారు. సో ఇది పరిస్థితి. సో ఇటువంటి మోసగాళ్ళు, కేటుగాళ్ళు ఉంటున్నారు, జాగ్రత్త. అమ్మాయిలు వచ్చి ఏదో అద్భుతంగా షాటింగ్ చేసిరని చెప్పి సొల్లుగార్చుకొని ఆయనత ఉన్నదంతా ఊడ్చుకపోతున్నట. జర జాగ్రత్త, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు. సైబర్ కేటుగాళ్ళు ఎక్కువైపోయినరు. అండ్ నాట్ ఓన్లీ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా చాలామంది అమెరికాలలో ఉంటాం, మేము అమెరికాలో డాక్టర్ని, నేను పెద్ద డాక్టర్ని, నీకు $100 కావాలన్నా, ఈ గిఫ్ట్ కావాలన్నా అని చెప్పి ఇన్స్టాలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మెసేజ్లు పెట్టి వల వేస్తున్నారు. సో దయచేసి వాటిని కూడా నమ్మకండి. ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. సో కంప్లైంట్ చేసి ధైర్యంగా ముందరకు వస్తే కనుక మీకు పోలీసులు అన్ని విధంగా సహకరిస్తారు. ధైర్యంగా ముందరకు వస్తే వేరే వాళ్ళకన్నా అట్లా మీకు జరిగినట్టు జరగకుండా కాపాడచ్చు అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అండ్ అదే రకంగా నిలిచిన విద్యా వైద్య ప్రవేశాల ప్రక్రియ, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే కౌన్సిలింగ్, వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం. సో మొత్తం కూడా కాంట్రవర్సీ జరిగింది. ఇందులో మొత్తం కూడా లిటిగేషన్ జరిగింది. సో సీట్లన్నీ కూడా అమ్ముకోవడం దగ్గర నుంచి అసలు నీట్ పేపరే సరిగ్గా రాలేదు, అందరికి కూడా తెలిసిందే. సో పేపర్ లీకేజ్ నీట్లో కూడా జరిగింది కాబట్టి సో ఇంకా కూడా రిక్రూట్మెంట్స్, ప్రవేశాల గురించి కూడా నిలిచిపోయినాయి, సీట్ల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. అండ్ అలాగే బీటెక్ అడ్మిషన్స్లో గవర్నమెంట్కి ముట్టినటువంటి అమౌంట్ ఎంత తెలుసా? ఓన్లీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు సంపాదించుకుంది 1000 కోట్లట. మరి అది నిజమా కాదా తెలియదు, కానీ మా దృష్టికి వచ్చింది. అడ్మిషన్లు అమ్ముకొని వాళ్ళ కోటాలలో కమిషన్లు తీసుకొని 1000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్లు ఇప్పించి సంపాదించుకున్నట. మరి అది అవునా కాదా, అది ఎంతవరకు నిజం అనేది త్వరలోనే ఆ విషయాలు కూడా అన్ని బయటికి తీస్తాం. ఓకే. నక్సల్స్పై ఆఖరి పోరాటం, సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం. ఛత్తీస్గఢ్కు అదనంగా 4000 బలగాలు, 4 CRPF బెటాలియన్ల తరలింపు. ఆపరేషన్ ప్రహార్లో పుంజుకోనున్న వేగం. కొద్దో గొప్ప ఇట్లా మొత్తం అందరూ అవినీతి పరులు అయితే కొట్లాడేది వాళ్ళే. సో వాళ్ళని జలడబడుతున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందా అని. కానీ మా బాధ ఏంటంటే ఈ రోజున సామాన్యుల వైపు హైడ్రా వచ్చి చూస్తూ ఉంటే సామాన్యులు పైసా కూడబెట్టుకొని 60 గజాలు, 70 గజాలు, 100 గజాల స్థలంలో కట్టుకొని ఉంటే వాళ్ళ ఇల్లులు, పేదల ఇల్లును కుళ్ళగొడుతుంటే ఈ రోజున CPM కూడా సైలెంట్గా ఉంది. చూడండి, అక్కడ బాధ అనిపిస్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడతలేరు. చూడండి, ఆడ ఇంకా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడరు. CPM మాట్లాడాలి కదా. పేదల ఇల్లు దగ్గరకు వచ్చినప్పుడు మీ పార్టీ తత్వమే అది కదా. సామాన్యుల జోలికి వచ్చినా, పేదల జోలికి వచ్చినా అసలు అడిగితే ప్రభుత్వం భూమి ఎవరిదండి? ప్రజలది. ప్రజలు ఉండొచ్చు, మరి పోయి ఉండొచ్చు పాగా వేసుకొని. ఏం చేస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా వీళ్ళు అన్యాక్రాంతం చేసి ఇల్లీగల్గా అమ్ముకుంటున్నారు. NOCలు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. ఇల్లీగల్ ల్యాండ్స్ లీగలైజ్ చేసి అమ్ముకుంటున్నారు. ఓకే, మరి ప్రజలు పోయి ఉండొచ్చు మరి గవర్నమెంట్ ల్యాండ్లో. అయ్యండి మరి గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ అంటేనే పబ్లిక్ కదా, ప్రజలు కదా.
మరి గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రజల ల్యాండే కదా, మరి పోయి ఉంటారా అడిస్తారా? ఆర్ఎన్బిలోకి ఐఐటిఎన్లు ఏఈలుగా ఎంపికైన వారిలో 5 ఐఐటీలు పట్టభద్రులు నీట్ బిట్స్ ఐఐటీల నుంచట. హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు. ఉద్యోగాల్లో ఎంతమంది కొనసాగుతున్నారన్న సందేహాలు. అవన్నీ బయటికి తీస్తే అసలు చరిత్ర బయటికి వస్తుంది. ఇక నేను అడుగుతున్న ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా ఎందుకు చేసిండు? అసలు ఈ వరంగల్ టిమ్స్ కట్టడంలో ఏం జరిగింది? ఈయనని ఫోర్స్ చేసి రాజీనామా ఎందుకు చేయించిండ్రు? అంటే రాజీనామా చేస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతున్నట్టే కదా, దాని మీద ఎంక్వైరీ వేయదా? రాజీనామా ఎందుకు చేయించారు ఈఎన్సీ గణపతి రెడ్డిని? ఆయనది ఇంకా ఉంది కదా, టైం ఉంది కదా. నిర్దాక్షిణంగా వెనకాల ఏం జరుగుతుంది? వరంగల్ జైలు కుదబెట్టినోడు ఎవడు? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎవడు కమ్ముడు పోయిండు? నెక్స్ట్ ఇక దిశ విషయానికి వస్తే కొత్త చరిత్ర. పారాలింపిక్స్లో భారత పారా అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. అంచనాకు మించి పథకాలను కైవసం చేసుకున్నారు. ఇంతకుముందు పారాలింపిక్స్ చరిత్రలో టోక్యోలో దక్కిన 19 పథకాలే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉండగా ఈసారి ఏకంగా 29 మెడల్స్ను అథ్లెట్లు గెలుపొందారు. అందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, కాంస్యాలు ఉన్నాయి. సీసీ కెమెరాల్లో దొంగ చూపు. హోటల్స్, షాపింగ్ మాల్స్లో వెళ్ళే వారే టార్గెట్. వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్. మహిళల రక్షణకు చట్టాలు ఏం చెప్తున్నాయి? సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. హోటల్స్, ముఖ్యంగా ఓవయోకి సంబంధించినటువంటి హోటల్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. సో వాళ్ళు మొత్తం గివే దందాలు. షాపింగ్ మాల్స్లో కూడా ఈ ట్రయల్ రూమ్స్లో ఇవన్నీ కూడా గట్లనే చేస్తున్నారు. సో దయచేసి అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. సో అట్లా బ్లాక్మెయిలర్స్కి లొంగొద్దు. బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకి సీక్రెట్గా పోయి షీ టీమ్కి కంప్లైంట్ ఇవ్వండి. సో వాళ్ళే చూసుకుంటారు. పొలిటికల్ ఓనర్ల కోసం రాజీ పడద్దట. జర్నలిస్టుల బాధ్యతను విస్మరించద్దు. ఉన్మాదం. పొలిటికల్ ఓనర్ల కోసము జర్నలిస్టులు రాజీ పడకపోతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఉద్యమంలోకి వెళ్ళి తీసేస్తారండి. మీకు తెలియదా? ఏ ఛానల్స్ ఏ పార్టీలకి డప్పు కొట్టాలో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఏ ఛానల్స్కి ఏ పొలిటికల్ పార్టీ డబ్బులు ఇస్తుందో మీకు తెలియదా? వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాయకపోయినా చూపించకపోయినా రిపోర్టర్లను కానీ జర్నలిస్టులను కానీ నిర్దాక్షిణంగా ఉద్యోగాల్లోకి వెళ్ళి తొలగిస్తారని చెప్పి మీకు తెలియదా? మరి తొలగించినప్పుడు గవర్నమెంట్ ఆదుకుంటుందా? వాళ్ళని సాదుకుంటుందా? ఇప్పటికి కూడా 15,000 జీతం 20,000 జీతాలకే జర్నలిస్టులు పనిచేస్తున్నారు ఛానళ్ళల్లో. వాళ్ళకి జీతాలు పెంచేటువంటి గొప్ప మనసులు కూడా ఈ పేపర్ వాళ్ళకి లేదు. ఉందా? వెనకాలకి వెళ్ళి ఫండింగ్లు, బెండింగ్లు, గండింగ్లు అన్నీ తీసుకుంటారు. కోట్లు వెనకాల కూడబెట్టుకుంటారు. జీతాలకు సతాయిస్తారు. ఉన్మాదంతో ప్రభుత్వ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులట. యూట్యూబ్ పాత్రికేయులతో సమస్యలట. కొద్దిమంది తీరుతో అందరికీ చెడ్డపేరట. స్వీయ నియంత్రణకు గైడ్లైన్స్ కావాలట. అర్హులైన వారికి నష్టం జరగనీయం. అకామిడేషన్ కార్డులు మొదలు హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల పట్టాలు వరకట. 10 ఏళ్ల స్వరాష్ట్ర పాలనలో వ్యవస్థలు కుదేలు. వాటిని బలోపేతం చేసేందుకు ప్రయత్నం. 4th సిటీలో 4th ఎస్టేట్కు ఇండ్ల స్థలాలు. జేఎన్జే సొసైటీ పట్టాల పంపిణీలో సీఎం రేవంత్. కాంగ్రెస్లో కొత్త కమిటీలు. స్టేట్ ఆఫీస్ నుంచి జిల్లా కార్యాలయం వరకు గ్రౌండ్ లెవెల్లో కీలకంగా పనిచేసిన వాళ్ళకు ఛాన్స్. కసరత్తు మొదలుపెట్టిన పిసిసి చీఫ్. ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకు కూడా రెడ్డిలకే ఇవ్వకండి, బీసీలకు కూడా ఇవ్వండి. ఎస్టీ ఎస్సీ బీసీలకు కూడా ఇవ్వండి అవకాశాలు. మళ్ళీ ఆ పదవులు కూడా రెడ్డిలకే ఇచ్చిర్రు అనుకో, లోకల్ బాడీలో వాళ్ళు కూడా పనిచేయరు. ఇక బీఆర్ఎస్ హయాంలో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం. ప్రశ్నిస్తే హేళన, అవమానాలు, చీత్కారాలు. జర్నలిస్టుల వల్లే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇండ్ల స్థలాలు ఇచ్చాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ఏ జర్నలిస్టుల వల్ల ఇంద్రమ రాజ్యం ఏర్పడ్డది? గది చెప్పండి. ఏ జర్నలిస్టుల వల్ల ఇంద్రమ రాజ్యం ఏర్పడ్డదో గది కూడా చెప్పండి. ఏ ఛానల్ అయితే బీఆర్ఎస్కి అమ్ముడు పోయిందో ఆ బీఆర్ఎస్ అమ్ముడు పోయిన ఛానల్ అనే ఇప్పుడు మీరు దగ్గర తీసారు కదా. మీరు చెప్పండి ఏ ఛానల్ ఏ జర్నలిస్టుల వల్ల మీకు ఇంద్రమ రాజ్యం ఏర్పడ్డది అనేది. అర్హులందరికీ అకామిడేషన్ కార్డులు, చాలా జిల్లాలో బోగస్ జర్నలిస్టులు ఉన్నట్టు ఆరోపణలు, కార్డులను అమ్ముకుంటున్నట్టు ఫిర్యాదులు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. సో బీసీ రిజర్వేషనే ఫస్ట్ ప్రయారిటీ అంట. బా దయ్యాలు వేదాలు వాళ్ళకిస్తున్నట్లేదు మనకి బీసీ రిజర్వేషన్ అనగానే. సో త్వరలో కులగణనపై విధాన నిర్ణయం. నేడు బాధ్యతలు స్వీకరించిన కొత్త బీసీ కమిషన్, స్థానిక ఎన్నికల నిర్వహణపై కమిషన్ ఫోకస్ అట. చాలా సంతోషం. నిజంగా నీతిగా నిజాయితీగా మీరు కులగణన చేసి లోకల్ బాడీస్కి వెళ్తే మాట నిలబెట్టుకున్నట్టే. లేదా అది కాకుండా ఇంకేదైనా జరిగిందనుకో ఏం చేయలేము ఎవరం కూడా. 5 రోజులు వానలు, 7 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్. 2 రోజుల పాటు అలర్ట్ కంటిన్యూ. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ హెచ్చరించిన కేంద్ర వాతావరణ శాఖ. నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చామట. కొత్తగా కడుతున్న వాటిని మాత్రమే కూలుస్తాం. మరి ఇప్పటివరకు కూల్చిన వాళ్ళ సంగతి ఏంది? హైడ్రా కాపాడుతుందా వాళ్ళని? లేదా హైడ్రా ఎవడెవడైతే ఇల్లు కూల్చిందో వాళ్ళ ఇల్లు కట్టిస్తుందా? డబ్బులు ఇస్తారా? కంపన్సేషన్ ఇస్తారా? ప్రభుత్వ భూమి ఇస్తారా? దయచేసి రంగనాథ్ గారు చెప్పండి. మీరు ఆల్రెడీ కూల్చినటువంటి సామాన్యుల పరిస్థితి ఏంది? అంటే పోయిర్రు ముఖ్యమంత్రి గారు ఇల్లు కూల్చండి అంటే అప్పుడు ఇక కట్టిన ఇల్లు కూల్చమని స్టేట్మెంట్ ఇస్తారా మీరు? మేము మొన్న పోయినాం, ముఖ్యమంత్రి గారు ఇల్లు కూడా కూల్చాలే, నోటీసులు ఇవ్వాలి అనగానే చాలు రంగనాథ్ గారి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? ఆల్రెడీ కట్టిన ఇల్లు కూల్చామని. అంటే దాని అర్థమైంది రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు ఆల్రెడీ కట్టున్నది, గది కూడా కూల్చకండి అనే కదా. హైడ్రా భయంతో ఫామ్ హౌస్ కూల్చివేత. లైన్లో ఉన్నారా? ఎస్, మనతో మాట్లాడడానికి ఒక పర్సన్ లైన్లో ఉన్నారు. మరి ఎవరు ఏంది ఒకసారి తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను వెంకటరామరెడ్డి అండి, మేడ్చల్. వెంకటరామరెడ్డి గారు చెప్పండి సార్. ఇది ఒకటి మేడ్చల్ నేషనల్ హైవే ప్రాపర్టీ కబ్జా చేసి బిల్డింగ్స్ నాలా కూడా కబ్జా చేశారండి. వ్యాపారాలు చేస్తారు. మేడ్చల్లో నేషనల్ హైవేనా? నేషనల్ హైవే మేడం. నేషనల్ హైవే ప్రాపర్టీని కబ్జా చేసిరు. కబ్జా చేశారు, కన్స్ట్రక్షన్ అయింది. ఒక అతడు సగం నాలా కబ్జా చేసి కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అచ్చా, మరి ఇది ఎవరి దృష్టికి రాలేదా? వచ్చింది మేడం, ఇంతకుముందు కలెక్టర్ దృష్టికి కూడా వచ్చింది. కలెక్టర్ కూడా ఏదో నోటీసులు ఇచ్చిండు, తప్పుడు అయిపోకున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఎవరు రాజకీయ ప్రలోభం ఉందో దీని వెనకాల, లేకపోతే ఎవరు వాళ్ళు? ఇక రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు తెలిసి తెలియక బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎక్కడండి అది? మేడ్చల్ రోడ్ మీద ఉంటుందా? మేడ్చల్ రోడ్ మీద ఉంటుంది మేడం, హైవేకే. ఓకే, అయితే జస్ట్ ముందు రైట్ సైడ్. ఓకే అండి, తప్పకుండా డీటెయిల్స్ పెట్టండి, మా వాళ్ళు టచ్లో ఉంటారు. ఎల్లుండి వస్తాం మేము. డీటెయిల్స్ పెట్టి మేడం. పెట్టారా? అయితే లొకేషన్ కూడా పెట్టండి ఒకసారి. సో తప్పకుండా, నాకు తెలిసి ఇది హైడ్రా కింద కూడా వస్తుండొచ్చు మేడం. నేషనల్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు నేను మామూలుగా కూడా అడిగితే చేస్తామండి, మా బిజీలు ఉన్నాము అని 2 నెలలు అయింది నోటీస్ ఇచ్చి. అచ్చా, ఓకే, 2 months అయిపోయింది నోటీస్ ఇచ్చి. హైవే వర్క్ నడుస్తుంది కదా మేడం. అవును అవును అవును. వాళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, కానీ మేము వేరే వర్క్ లో ఉన్నామండి. కలెక్టర్ గారు కూడా పెట్టాము, ఎంఆర్ఓ గారు మాకు సహకరిస్తలేడు, ఎంత ఉంది బౌండరీ మాకు సర్వే చేయమని చెప్తే సహకరిస్తలేరు అని మాట చెప్పుకొచ్చారు. అచ్చా, ఓకే, అది అలానే నడుస్తుంది. షూర్ అండి, తప్పకుండా ఎల్లుండి వస్తామండి. ఎల్లుండి వచ్చి ఒకసారి చూస్తాం, కవర్ చేస్తాము. డీటెయిల్స్ అన్ని కూడా మీరు పెట్టారు కాబట్టి మేము ఒకసారి క్రాస్ చెక్ చేసి మొత్తం కూడా అక్కడికి రావడం జరుగుతుంది. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి కాపాడమని. షూర్, తప్పకుండా అండి, తప్పకుండా. మా సొంత విషయం ఏం కాదు మేడం. లేదు, తప్పకుండా మేము వస్తాము, తప్పకుండా కవర్ చేస్తాము. నేను బాగా చూస్తుంటా మేడం. అచ్చా, కొంచెం నంబర్ తీసుకొని కాల్ చేస్తాను. లేదండి, థ్యాంక్ యూ సో మచ్, తప్పకుండా వస్తానండి, కలుద్దాం. అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను. షూర్ అండి, షూర్, తప్పకుండా. సొంత విషయం కాదు, నా సొంత ప్రాపర్టీ. లేదు, తప్పకుండా వస్తాం. వెరీ గుడ్ అండి, కీప్ ఇట్ అప్. అంటే మీరు పబ్లిక్ ప్రాపర్టీ కాపాడదామనే ప్రయత్నంలో మాకు కాల్ చేస్తున్నారు, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు. కలెక్టర్ గారు కూడా ఇచ్చాను మేడం. కలెక్టర్ గారు ఇస్తే
అంటే నేను ఆయన చూస్తా అన్నాడు కానీ ఏం చూడలేదు. అతను ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇక అవన్నీ మనము బయట వాళ్ళు వ్యాపారస్తులు కదా మేడం, మేనేజ్ చేసుకుంటున్నారు. అవును, లేదు షూర్ అండి, తప్పకుండా వస్తామండి, తప్పకుండా కవర్ చేస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అండి. డన్. సో తప్పకుండా చూడండి, ఇట్లా ఉంటారు అంతా. పబ్లిక్ ప్రాపర్టీ నేషనల్ హైవే రోడ్నే ఏకంగా కబ్జా పెట్టినట. ఆడోడో పుణ్యాత్ముడు. ఇక మేడ్చల్ అంటే ఎవరు ఉంటారు? మా మల్లారెడ్డి సాబు ఉంటాడు, ఆయన అనుచరులు ఉంటారు మా అంటే. లేదా ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అయితే మల్లారెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్